జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల బహిరంగ సభలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సమతా సైనిక్ దళ్ ఓటు ప్రాధాన్యత వివరిస్తూ చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రచారం. ఎన్నికల సమయం దగ్గర పడడంతో రాజకీయ పార్టీల్లో హోరాహోరు ప్రచారాలు ఊపందుకున్నాయి. సమతా సైనిక్ దళ్ ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై రంగయ్య నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా పథకాలకు వాడి దళితుల బతుకును దుర్భరం చేసిన ఘనత జగన్దని అన్నారు. 10% కూడా హామీలు అమలు కాలేదని తెలిపారు. ఆ నకిలీ రత్నాలు కూడా 3 చక్రాల వాహనాలు బండ్లు ఉన్నవారికి పథకాలు అందలేదని తెలియజేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి ఉంటే ఉపాధి దొరికితే పల్లెటూర్లు ఎందుకు వలసలు వెళ్తాయని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో దళిత వాడలను సందర్శించి చైతన్యం చేసి ఓటు హక్కు ప్రాధాన్యత తెలిపి జగన్ ఓటమి చవిచూడటమే సమతా సైనిక్ దళ్ అంతిమ లక్ష్యమని సమతా సైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోజోలప్ప, మల్లేసు, పరమేశు, మల్లేసు, మధు, నరసింహ, నాని, పేటయ్య, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దినాలు వాడే చెబుతాడు ఊర్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి, వలసలు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఉపాధి కూడా లేదనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. అయ్యా, రాష్ట్ర అభివృద్ధి జరిగిందంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి. ఏ అభివృద్ధి? మీరు 90% మేము అమలు చేశాము అని చెప్తా ఉన్నారు. 90% అమలు చేసి ఉంటే ఈ రోజు ప్రత్యేక హోదా ఎటుపోయింది? ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రానికి 1,00,000 కోట్లు వచ్చేటివి. 1,00,000 కోట్లతో అణగారినటువంటి బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉద్యోగాలు వచ్చేటివి. సస్యశ్యామలంగా ఉండేది మన పోలవరం ప్రాజెక్టు వస్తే మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా? అది లేదు. ప్రత్యేక హోదా లేదు. కేవలము సంక్షేమం మాత్రమే. 9 నవరత్న పథకాలు ఇస్తే మనకు అభివృద్ధి జరిగినట్ట? తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉంది. మరి రేపు ఇదే ప్రభుత్వం కింద మళ్ళీ అధికారంలోకి వస్తే మన కందిపప్పు 500 రూపాయలు అవుతుంది, మంచి నూనె 800 రూపాయలు అవుతుంది. సామాన్య మానవుడు తినగలడా? బతకగలడా? ఒకసారి ఆలోచన చేయండి తల్లి మీరు కూడా. ఎందుకంటే దళితులు నష్టపోయింది. ఒక్క కార్పొరేషన్ లోన్ లేదు. ఒక కార్పొరేషన్ ఎవరికైనా ఇచ్చాడా? నేను ఊళ్ళు కట్టానని చెప్తా ఉన్నారు. ఊళ్ళు కాదని ఊళ్ళు. ఎంతమంది అక్కడ ఈ కట్టించినట్టు ఇళ్లలో ఎంతమంది సంసారాలు ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మనకు నష్టమే. స్థలాలు లేదు, పొలాలు లేదు, 4 చక్రాల వెహికల్స్ ఉంటే పథకాలు రావు. మరి ఏంటి మన పరిస్థితి తల్లి? ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. కాబట్టి ఓటు వేసాం. 70,000 కోట్లు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఈ రోజు మీకు పంచుతున్న డబ్బు అది మనం కట్టిన డబ్బే, మన ద్వారా తీసుకున్నటువంటి డబ్బే అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. అక్కలు, అమ్మలు అందరికీ చెప్తా ఉన్నాం. ఈ రోజు జరిగిన నష్టం కోసమే మీకు తెలియజేయడం కోసమే సమతా సైనిక్ దళ్ మన ఏరియాలోకి వచ్చింది. సమతా సైనిక్ దళ్ ఏ పార్టీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ తల వంచేది కాదు. ఇది సాక్షాత్తు అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమతా సైనిక్ దళ్ సంస్థ. ఇది ఇంతలో మేమంతా కూడా సైనికులమే. మాకు జరిగిన నష్టాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే తుంగలో తొక్కడమే మన బాధ్యత. మీ ఓటు హక్కు చైతన్యం కల్పించడానికే ప్రతి ఏరియాలో, వాడవాడల్లో, దళిత వాడల్లో మేము తిరుగుతా ఉన్నాం. రాష్ట్రంలో మెజారిటీగా ఉండేది మన దళితులే. మన దళితులు చెప్పాలి ఎవరు సీఎం కావాలి, ఎవరు పిఎం కావాలి అనేది మనం చెప్పాలి. మెజారిటీగా ఉండేది మనమే. మాలమాదిగులు ఏకమైతే ఈ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. మనలో ఐక్యత లేక, అనైక్యతతో కూడి మనం సక్రమంగా లేక ఈ రోజు
అధికార పార్టీ ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవైపోయినాయి. ఆలోచన చేయండి అమ్మా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనము రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే సంపూర్ణ స్వతంత్రం వస్తుంది అని ఆయన ఏనాడో చెప్పాడు. కాబట్టి మనం అందరూ ఒకే ఐకమత్యంతో మనకు అభివృద్ధి జరిగి ఉంటే మీరు ఎవరికి ఓటేసినా పర్వాలేదు, అభివృద్ధి జరగలేదు అంటే మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ప్రతి పల్లె ప్రతి గడప ఈ రోజు సమయం 8:30 అయింది. అయినా కూడా ప్రతి పల్లె ప్రతి దళిత వాడిని మేము చైతన్యం చేస్తూ ఓటు యొక్క ప్రాధాన్యత కల్పిస్తూ మన జగన్ గారు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టి ప్రజలకి చెప్పి తెలియజేస్తూ చైతన్యం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చుకోవాలని, ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి తెలియజేస్తూ రావడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని చెప్పారు. మరి 90% పూర్తి చేశాం మేము అని చెప్తా ఉన్నావు కదా. 90%లో 10% అయినా నువ్వు కంప్లీట్ చేశావా? ప్రత్యేక హోదా లేదు, సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, 22 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని చెప్పి జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పావు. లేదు, నిరుద్యోగం అయితే ఎక్కడ చూసినా రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వస్తా ఉంది. ఎందుకంటే అభివృద్ధి జీరో, పల్లెలన్నీ ఖాళీ అయిపోయి వలస వెళ్ళిపోతున్నాయి, వేరే రాష్ట్రాలకి ఉపాధి లేక సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఛాన్స్ అని ఈ రోజు నిలబెట్టుకొని దళితులు ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి దళితుల యొక్క పథకాలను రద్దు చేసి ఈ రోజు మమ్మల్ని గట్టి చాకిరి కంటే హీనంగా రాష్ట్రంలో చూస్తూ మమ్మల్ని కించపరుస్తూ ఈ అన్యాయం చేస్తూ మా దళితులని సర్వనాశనం చేశాం. మా బతుకుల్ని ఇదేనా మీ ప్రభుత్వానికి మేము ఓటేస్తే మాకు ఇచ్చేటువంటిది ఇదేనా? ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అయిపోయింది 13 రోజులే, మీ సమయం అయిపోయింది. ఇక రాబోయేటువంటి రోజులు మంచి రోజులే ఉన్నాయి. జనాలందరికీ దళితులందరికీ ఒకటే చెప్తూ ఉన్నాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చుకోండి. మార్చుకుంటే ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రభుత్వము మంచి అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోండి అని కూడా తెలియజేయడం జరిగింది. మా సముదాయ సైనికులు అందరూ కూడా ప్రతి పల్లె ప్రతి గడప ఆంబులెన్స్ రూపంలో తీసుకుని వెళ్తున్నారు. మీ ఓటమిని చెవి చూడడమే సముదాయ సైనికుల అంతిమ లక్ష్యం అని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీరంగయ్య, నేను సముదాయ సైనిక రాయలసీమ కన్వీనర్.